సంచలనం సృష్టించిన సత్యం కేసులో ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 21వ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ సత్యం ప్రత్యేక కోర్టు జడ్జి బివిఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితుడు A1 సత్యం రామలింగరాజుకు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 6 ఏళ్ల క్రితం 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం కంప్యూటర్స్ లో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా రామలింగరాజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెబీ బీఎస్ఈలకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. లీలా మంగాయత్ అనే మదుపుదారిచ్చిన ఫిర్యాదు మేరకు 2009 జనవరి 9న సిఐడి కేసు నమోదు చేసింది. అదే రోజు రామలింగరాజు రామరాజు లొంగిపోయారు. 2009లో కేసును సీబీఐకి బదిలీ చేసింది. 6 ఏళ్లకు పైగా సాగిన దర్యాప్తులో రామలింగరాజు సహా 10 మందిని దోషులుగా ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, సూర్యనారాయణరాజు, గోపాలకృష్ణన్, ప్రభాకర్ గుప్తా, శ్రీశైలం, వెంకటపతిరాజును నిందితులుగా నిర్ధారించింది. నేర తీవ్రతను న్యాయమూర్తికి సీబీఐ న్యాయవాది వివరించారు. సంచలనం సృష్టించిన సత్యం కేసులో ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 21వ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ సత్యం ప్రత్యేక కోర్టు జడ్జి బివిఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితుడు A1 సత్యం రామలింగరాజుకు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రామలింగరాజు సహా మిగతా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 6 ఏళ్ల క్రితం 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం కంప్యూటర్స్ లో అక్రమాలు జరిగాయంటూ స్వయంగా రామలింగరాజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెబీ బీఎస్ఈలకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. లీలా మంగాయత్ అనే మదుపుదారిచ్చిన ఫిర్యాదు మేరకు 2009 జనవరి 9న సిఐడి కేసు నమోదు చేసింది. అదే రోజు రామలింగరాజు రామరాజు లొంగిపోయారు. 2009లో కేసును సీబీఐకి బదిలీ చేసింది. 6 ఏళ్లకు పైగా సాగిన దర్యాప్తులో రామలింగరాజు సహా 10 మందిని దోషులుగా ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, సూర్యనారాయణరాజు, గోపాలకృష్ణన్, ప్రభాకర్ గుప్తా, శ్రీశైలం, వెంకటపతిరాజును నిందితులుగా నిర్ధారించింది. నేర తీవ్రతను న్యాయమూర్తికి సీబీఐ న్యాయవాది వివరించారు.